రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో కేసీఆర్పై అర్ధరాత్రి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్కు అర్ధరాత్రి ఆయన నివాస గేట్కు నోటీసులు అతికించి అదే రోజు హాజరు కావాలని ఆదేశించడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ చర్యలు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుగా ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో గ్రామశాఖ అధ్యక్షుడు తుమ్మల కనకయ్య, నాంపల్లి యూత్ నాయకుడు రేగుల శ్రీనివాస్, ముత్తయ్యతో పాటు పలువురు కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని వారు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారి పైన సిట్టు విచారణ కారణంగా ఈరోజు కాంగ్రెస్కు వ్యతిరేకంగా దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఇందుకు కారణం ఏంటంటే ఇచ్చిన హామీలు ఒక్క హామీ కూడా అనుకూలంగా జరుగుతలేవు. అందువలంగా పబ్లిక్ అందరికీ వ్యతిరేకంగా, ఎందుకంటే తులం బంగారం అన్నాడు, 4,000 అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, అన్నీ చెప్పి 1,00,000 కోటి మాటలు చెప్పి ఇలా కొట్లాడి తెచ్చిన తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చిన కేసీఆర్ గారి పైన సిట్టు విచారణకు పిలవడం కారణంగా ఇవన్నీ వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ అంకసపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం జరుగుతుంది. గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో సిట్టు విచారణ జరిగిన విషయంలో అందుకుని జిట్టు బొమ్మ దానం చేయడం జరిగింది. అందువలన ఇప్పుడు కూడా రైతులకు ఏం అందటం లేదు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ సమయంలో ఏం కూడా జరగటం లేదు. రైతు బంధు వచ్చడం లేదు, పింఛన్లు అనేటివి వచ్చడం లేదు. ఇవన్నీ అత్తలేవని కాబట్టి మేము వ్యతిరేకంగా జిట్టు బొమ్మ దానం చేసినాం.